నాకు నిజమైన స్వతంత్రం దేవుడు అనుగ్రహించాడు రా. ఈ జీవితం ఇంకా దేవుడికి అంకితం రా. నిజంగా దేవుడికి పాదాభివందనం రా. ఈ లోకంలో డబ్బు, చదువు, అందం, ఉద్యోగం, గొప్ప పేరు కలిగి ఉండి అన్ని రంగాల్లో విజయం పొందుకోవడం, వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో అధిక లాభాలు పొందుకోవడం, వీటన్నిటి ద్వారా స్వతంత్రులను అనుకుంటున్నారు. ఒకసారి గమనించండి. ఇవన్నీ కలిగి ఉండి మీరు పాపంలో జీవిస్తున్నట్టే మీకు నిజమైన స్వతంత్రం లేదని గమనించండి. నిజమైన స్వతంత్రం ఆత్మకు సంబంధించినది. ఒకడు లోకమంతా సంపాదించి వాని ఆత్మను నరకములో పడవేసుకుంటే వానికి ఏమి ప్రయోజనము? కాబట్టి ఆత్మకు స్వతంత్రం కావాలి అంటే ఆత్మ స్వతంత్రానికి మనము దేవుని యొద్దకు రావాలి. మనం సృష్టించిన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా స్వీకరించి ఆయన రక్తములో మన పాపములు కడుక్కొని బాప్తిసం పొందుట ద్వారా ఈ స్వాతంత్రాన్ని మనం అనుభవించగలుగుతాం.